సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మన టాపిక్ వచ్చి హౌ టు రీడ్ ఎ న్యూస్ పేపర్. అసలు న్యూస్ పేపర్ ఎలా చదవాలి? సో ఎలా చదవాలనే దానికి ముందు మనం ఎప్పుడైనా ఏదన్నా కానివ్వండి, ఏదన్నా ముట్టుకోవడానికి ముందు 3 క్వశ్చన్స్ మన మైండ్లో ఉండాలి. వై, వెన్, హౌ. ప్రజెంట్ అయితే ఈ 3 క్వశ్చన్స్ని మైండ్లో పెట్టుకోవాలి. అసలు మనం ఈ టాపిక్ వస్తే కనుక అసలు న్యూస్ పేపర్ ఎందుకు చదవాలి? ఎందుకంటే న్యూస్ పేపర్ రోజు కరెంట్ అఫైర్స్ని ఇస్తుంది కాబట్టి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? రోజు జరిగే సంఘటనలు, లేకపోతే రోజు జరిగే ఏవన్నా కానివ్వచ్చు, రోజు జరిగే వాటిని మనకి ఇస్తుంది కాబట్టి న్యూస్ పేపర్ని కంపల్సరీగా చదవాలి. ఎగ్జామ్లో వస్తాయి. అల్టిమేట్గా మనం ఏది చదువుతున్నామన్నా దానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్లో వస్తుంది, ఎగ్జామ్లో ఇస్తారు, రాయాలి, ఆన్సర్ చేయాలంటే చదవాలి. ఇదే ఇంకా ఈ న్యూస్ పేపర్స్లో మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ అని, మంత్లీ కరెంట్ అఫైర్స్ అని మంచిదే, చదవచ్చు. బట్ అవి మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేయవు. జస్ట్ కట్ టు కట్ ఇస్తారు, చదవాలి, రాయాలి. ఒక్కొక్కసారి వాటిలో ఇవ్వనివి కూడా మనకి ఇవ్వచ్చు, ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, అట్లాంటివి ఉంటాయి చిన్నవి. అండ్ వెన్ టు రీడ్, ఎప్పుడు చదవాలి న్యూస్ పేపర్? ఎప్పుడు చదవాలి అసలు? ఎప్పుడంటే ఐడియల్ టైము మార్నింగ్ 10 లోపు చదివేస్తే ఐడియల్ టైం అన్నట్టు. మార్నింగ్ 10 AM. ఎంతసేపు చదవాలి? ఐడియల్ టైం ఎంతసేపు చదవాలంటే మ్యాక్సిమం 1.5 hours చదవాలి. అండ్ మినిమమ్ ఈజ్ లైక్ ఓకే థింగ్. ఎంతసేపు ఒక 10 minutesలో న్యూస్ పేపర్ చదివినా దాట్ విల్ బి ఫైన్. బట్ మ్యాక్సిమం 1 hour 30 minutes చదవాలి. అండ్ ఫ్లూయెన్సీ మంచిగా వచ్చేసి స్పీడ్గా వెళ్ళిపోతే కనుక 1/2 hour to 30 minutes to 40 minutes న్యూస్ పేపర్ని కంప్లీట్ చేసేస్తాం మనం 30 to 40 minutesలో రోజు. సో నెక్స్ట్ హౌ టు రీడ్. మనకి ఎలా చదవాలనే దగ్గర మనం ఎప్పుడైనా సరే కొన్ని టాపిక్స్ దృష్టిలో ఉంచుకోవాలి. అసలు న్యూస్ పేపర్ ఎట్లా చదవాలి? న్యూస్ పేపర్ చదవడానికి మనకు ఫస్ట్ కావాల్సింది, మనం ఏదో పెద్దోళ్ళు చదివినట్టు ఇట్లా వెళ్ళిపోతుంది, అక్కడ చదివేస్తున్నాం. ఈరోజు న్యూస్, ఈరోజు లోకల్ పాలిటిక్స్, ఈరోజు సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి, ఆ హీరో ఇది చేశాడు, ఈ హీరో ఇది చేశాడు, ఏదేదో ఉంటుంది. అదంతా మనకు అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఆస్పిరెంట్, మనకు కావాల్సినవి కొన్ని టాపిక్స్. అది ఏంటి? ఎగ్జామ్లో ఈ న్యూస్ అడుగుతారా లేదా అన్నది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. ప్లస్ ఇది మన ఆన్సర్ రైటింగ్కి ఏదన్నా యూజ్ అవుద్దా? అండ్ అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ఎగ్జామ్ అన్నట్టు. ఎగ్జామ్లో వస్తుందా లేదా, ఈ ఎగ్జామ్లో వస్తుందా లేదా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? సిలబస్ మీద గ్రిప్ ఉంటే తెలుస్తుంది. దేని మీద? సిలబస్ మీద గ్రిప్ ఉంటే తెలుస్తుంది. సో అల్టిమేట్లీ మనకి ఏం కావాలి? రోజు సిలబస్ అనేది బట్టి ఉండాలి. ఇప్పుడు సిలబస్లో ఏదన్నా వస్తుందని తెలిస్తేనే కదా మనకి ఎగ్జామ్లో వస్తుందా లేదా అనేది తెలిసేది. అండ్ మనం న్యూస్ పేపర్ చదివేది. న్యూస్ పేపర్లో ఇప్పుడు వస్తుంది, ఈరోజు ఒక సినిమా వస్తుందండి, అది అవసరమా మనకి? అవసరం లేదు. లేకపోతే ఈ ఊర్లో అక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ ఊర్లో అక్కడ యాక్సిడెంట్ అయింది అని ఉంటుంది, మనకు అవసరమా? అవసరం లేదు. లేకపోతే ఇప్పుడు పాలిటీషియన్స్ ఆ మినిస్టర్ వచ్చి ఇది చెప్పాడు, అపోజిషన్ మినిస్టర్ వచ్చి ఇది చెప్పాడు అంటారు, అది మనకు అవసరం లేదు. ఏం అవసరం? పాలిటిక్స్ వచ్చేసరికి అసెంబ్లీలో ఏం బిల్ పాస్ చేశారు, అసెంబ్లీ బిల్స్, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, సిఏఏ, ఇట్లాంటివే ఇంపార్టెంట్. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు మనకి కొత్త స్కీమ్స్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఇస్తారు, అవి ఇంపార్టెంట్. సో ఓవరాల్గా న్యూస్ పేపర్ ఎలా చదవాలనేది ఇది మన ఓవరాల్ కాన్సెప్ట్. మనకేం కావాలి? వై, వెన్, హౌ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెషన్ అండ్ ఏమన్నా ఉన్నా విల్ డిస్కస్ ఓవర్ దేర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు ఓవరాల్గా మనం సిలబస్ని డిస్కస్ చేయలేదు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు స్టార్ట్ న్యూస్ పేపర్ ఫ్రమ్ టుడే సో దట్ ఐ విల్ మేక్ ఇట్ అ హ్యాబిట్ ఫ్రమ్ టుమారో. సో ఈరోజు ఈ లేట్గా పోస్ట్ చేస్తున్నా అండ్ టుమారో ఆన్ టైమ్ ఐ విల్ బి దేర్ లైక్ బిఫోర్ 10 AM. లెట్స్ ప్రిపేర్ టుగెదర్ ఫ్రమ్ టుమారో. ఈరోజు కొంచెం లేట్ అయింది డ్యూ టు ద టెక్నికల్ గ్లిచ్, అంటే వైఫై ప్రాబ్లమ్, దోస్ థింగ్స్ డ్యూ టు రెయిన్స్. యాజ్ వీ నో టుడే ఇస్ 4th September
యాజ్ వీ ఆల్ నో చాలా తెలుగు స్టేట్స్లో చాలా వర్షాలు అవి ఇవి. విజయవాడ ఈజ్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ఇష్యూ డ్యూ టు రెయిన్స్ అండ్ సేమ్ ఈజ్ విత్ ఖమ్మం అండ్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇంకా చాలా డిస్ట్రిక్ట్స్ కూడా చాలా ఫేస్ చేస్తున్నాయి. ఈ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ దగ్గర రైల్ ట్రాక్ కూడా ఇరిగిపోయింది చూపిస్తున్నారు. అండ్ వీ హ్యావ్ టు నో ఆల్ దిస్. అంటే ఇవి జస్ట్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ ఏం జరుగుతుంది మన చుట్టూ, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, ఇలాంటివి తెలియాలి మనకి. జస్ట్ ఇంతే మనకు తెలియాల్సింది ఇలాంటి విషయాల మీద. వర్షాలు పడుతున్నాయి, అంతమంది చచ్చిపోయినాయి, ఇది కాదు. ఈ వర్షాలు పడుతున్నప్పుడు మన బ్రెయిన్ ఎలా ఆలోచించాలి? డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాగా? వర్షాలు పడుతున్నాయి, డ్రోన్స్ ద్వారా పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, ఫుడ్, రైస్ ఏదన్నా ఇస్తున్నారు. సో లేకపోతే లో ఏరియాస్లో ఉన్న వాళ్ళని హై ఏరియాస్లోకి మారుస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఎట్లా ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది? దాట్ విల్ మేక్ అ మ్యాటర్ ఫర్ అస్. ఈ ఎగ్జామ్ ప్రాసెస్లో మనకి ఏదన్నా ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మన చుట్టూ జరుగుతున్న దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లేస్ అ కీ రోల్ ఓవర్ హియర్. సో నెక్స్ట్ ఎలా మనం దీనికి ఎలా స్పందించాలి? బీయింగ్ ఏ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఎలా వర్క్ చేయాలి? లేదా బీయింగ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ ఆర్ బీయింగ్ ఎ కామన్ హ్యూమన్ మనం ఎలా వర్క్ చేయాలి? లైక్ పక్కింట్లోనే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, యాక్చువల్లీ లైక్ నాట్ లైక్ పక్కిళ్ళు, ఇట్స్ లైక్ మన ఊర్లో ప్రాబ్లం వచ్చింది, మనం ఎలా ఫేస్ చేయాలి? లేకపోతే మనవంతు హెల్ప్ ఎట్లా చేయాలి? ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని వర్క్ చేయాలి. సో కమింగ్ టు ద పాయింట్, టుడేస్ న్యూస్ పేపర్ ఇది నేను ఆల్రెడీ పెట్టుంచాను, లైక్ వాట్ ఈజ్ అండర్ వాట్ అనేది. ఫస్ట్ టుడేస్ డేట్ ఇస్ 4th September 2024 అండ్ కమింగ్ టు ద పాయింట్, ఇవి మనకి హెడ్లైన్స్ టుడే. ద ఇంపార్టెంట్ థింగ్స్, నాట్ లైక్ హెడ్లైన్స్, ద ఇంపార్టెంట్ థింగ్స్. ఈరోజు మనకు జరిగేదంతా తెలుసు, బెంగాల్లో ఏం జరుగుతుందనేది తెలుసు, ఏం చేస్తున్నారు అనేది తెలుసు. సో ఈ బెంగాల్ ఆన్ ద వేక్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, బెంగాల్ అసెంబ్లీ హ్యాస్ పాస్డ్ ఏ రూల్ ఆఫ్ బెంగాల్ బిల్ ఫర్ రేపిస్ట్. అండ్ ఇది చదువుదాం, ఇది మనకు GS2లో కవర్ అయింది. మనం నిన్న ఏ సబ్జెక్ట్స్ ఎట్లా వస్తాయనేది చూసినాం. ఇప్పుడు మీరు చూడకుండా ఉంటే గో టు మై ప్రీవియస్ వీడియోస్ అండ్ యూ కెన్ చెక్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ రిపోర్ట్. ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం కొన్ని రిపోర్ట్స్ ఇస్తారు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, ఎకనామిక్ రిపోర్ట్, చాలా రిపోర్ట్స్ ఇస్తారు. సో అందులో ఒక పార్ట్ ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్. యూ జస్ట్ సీ దిస్ అండ్ లీవ్, లైక్ ఒక చదవండి అంతే, చాలా స్ట్రెస్ చేసి మిగతా వాటి లెక్క కాదు, చదవండి, ఏదైనా వస్తే రావచ్చు. అండ్ AI గవర్నెన్స్ విచ్ ఇస్ అండర్ GS2 and 3, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ GS3, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC GS3, వీటిలో ఇవి హెడ్లైన్స్. అండ్ నెక్స్ట్ లెట్స్ డైవ్ ఇన్ టు ది న్యూస్ పేపర్ నౌ. ఇప్పుడు న్యూస్ పేపర్లో పోదాం, చదువుదాం. ఓకే, కమింగ్ టు ది న్యూస్ పేపర్. ఫస్ట్ అసలు మనకి ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ అవి చూద్దాం. ఫస్ట్ అవి చూసుకుంటూనే మెల్లగా వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏది ఇంపార్టెంట్, న్యూస్ పేపర్ ఇచ్చాడు. నెక్స్ట్ 9 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ దంతేవాడ ఎన్కౌంటర్. ఇది ఛత్తీస్గఢ్లో ఉంది, యాజ్ వి ఆల్ నో. అండ్ ఇక్కడ హెడ్లైన్స్ ఇచ్చారు, వీటికి తర్వాత వెళ్దాం. ఫస్ట్ న్యూస్ పేపర్కి రాగానే 9 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ దంతేవాడ ఎన్కౌంటర్లో ఎంతమంది చచ్చిపోయారు? 9 మెంబర్స్ చచ్చిపోయారు. 9 మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు? ఫీమేల్ అండ్ మేల్ బోత్ క్యాండిడేట్స్ వేర్ దేర్ ఇన్ దిస్ ఎన్కౌంటర్. అండ్ ఎన్కౌంటర్ జరిగింది. దిస్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఐ ఫీల్. 153 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ యాంటీ నక్సల్ ఆపరేషన్ సో ఫార్ దిస్ ఇయర్. అంటే 2024లో 153 మెంబర్స్ చచ్చిపోయినారు. చచ్చిపోయినారు కాదు, ఎన్కౌంటర్ చేసి 153 మెంబర్స్ని ఎన్కౌంటర్ చేసిండ్రు. సో మనకి ఇక్కడ ఏం తెలవాలి, అసలు మావోయిస్టులు అంటే ఏంటి, అసలు నక్సలిజం అంటే ఏంటి, అసలు యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అంటే ఏంటి,
ఏ ఏ స్టేట్స్లో ఇవి చేస్తున్నారు, ఎట్లా ఎందుకు చేస్తున్నారు, అసలు నక్సల్స్ ఇప్పుడు టెర్రరిస్టులు అంటే వాళ్ళకు ఏముంటుంది, ఈ నక్సల్స్కి మెయిన్ ఏంటి, అసలు ఇంకా నక్సలిజం ఎందుకు ఉంది, ఇవన్నీ థాట్స్ మనకు రావాలి. ఇవన్నీ తెలిస్తేనే కదా మనం నెక్స్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగినా టక్కున ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. బీయింగ్ అ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఎవరైనా మనల్ని ఏ క్వశ్చన్ అయినా అడిగితే యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ ఇన్ సెకండ్స్. సో దట్ గివ్స్ యూ ద కాన్ఫిడెన్స్. ముందోళ్ళకు కూడా వీళ్ళు చేస్తారు అనేది వస్తుంది. మీరు ఏం లేకుండా అట్లనే ఉంటే ఎనీబడి కాంట్ డూ ఎనీథింగ్. చేద్దాంలే చూద్దాంలే ముందు ఈ మాటలు పక్కన పడేయాలి. నెక్స్ట్ 2021లో 46 డెత్స్, 2022లో 30 అండ్ 2023లో 29 ఇవన్నీ జరిగినాయి. దంతేవాడ ఎక్కడుంది, అబ్సల్యూట్ సౌత్ పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇక్కడ బెంగాల్ బిల్ మూవ్స్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్స్, introducing the death penalty for rape. The bill seeks to amend the Bharatiya Nyaya Sanhita and పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే తెలుసు అనుకుంటా, ఈ చిన్నపిల్లని అబ్యూస్ చేయడం, చిన్నపిల్లల్ని చికాకు చేయడం, ఇట్లాంటివన్నీ పోక్సో యాక్ట్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఇది ఇచ్చారు మనకి, ఒక లుక్ వేయండి అంతే. దిస్ ఇస్ సో రేప్ బై పోలీస్ ఆఫీసర్ ఆర్ సివిల్ సర్వెంట్. ఈ మధ్య మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్స్లో కూడా రేప్స్ జరుగుతున్నాయి. అండ్ ఉమెన్ ఆర్ నాట్ సేఫ్ ఎనీవేర్. సొంత ఇంట్లో కూడా సేఫ్ కాదు, పోలీస్ స్టేషన్లో కూడా సేఫ్ కాదు. నో వేర్, ఎవరిని ట్రస్ట్ చేయలేము, అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. సో రేప్ బై పోలీస్ ఆఫీసర్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, రేప్ దట్ కాజెస్ డెత్ ఆర్ పర్సిస్టివ్ వెజిటేటివ్ స్టేట్ అంటే చచ్చిపోవడము, రేప్ చేసినాక రేప్కి ఆ విక్టిమ్ చచ్చిపోవడమో లేకపోతే కదలకుండా ఉండిపోవడం, పెరాలసిస్ లాగా అట్లా వెజిటేటివ్ స్టేట్లో కదలకుండా అంటే నాన్ మోటివ్ జరగకుండా అసలు అట్లాంటి స్టేట్లో ఉండిపోవడం, అలాంటి కేసెస్లో, లేకపోతే గ్యాంగ్ రేప్, లేకపోతే రిపీట్ అఫెండర్, చికాక్ చేయడం, ఒకరిని చికాక్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి కేసెస్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. యూ టేక్ అ లుక్ ఆన్ ఇట్. నెక్స్ట్ 4.15 lakh people affected by floods in AP. Navy steps in. World Bank hikes Indian economic growth project to 7% for financial year 2024 and 2025. Next, 47 killed, over 200 injured in Russia strike on Ukraine military institutions. ఇది వరల్డ్ న్యూస్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హెడ్లైన్స్ టుడే, ఈ రోజు మాత్రమే, బికాజ్ టుడే ఇట్స్ టూ లేట్ టు డిస్కస్ అబౌట్ న్యూస్ పేపర్ అండ్ దీస్ థింగ్స్. సో నెక్స్ట్, కమిషనర్ మేయర్ ఎట్ ఆర్డ్స్ ఓవర్ జోనల్ కమిటీ elections. This is center gives LG the power to constitute any authority board. Next, Raj Niwas to spend 1.5 crore annually on social media push. Just take a look on it. That's not much important for our exam point of view. Just and ivanni manaki next, St. Stephen's College issued list of selected minority tutorials. So let's leave that. This is economic page, and just take a look on it. మనం ఎడిటోరియల్స్ గురించి సపరేట్ చేద్దాము, నోట్స్ చేద్దాము. The harm principle, this all are like ఓకే థింగ్స్. ఇది ఫస్ట్ పేజ్లో చూసినాం, బెంగాల్ మూవ్స్ ఇది చూసినాము, లూట్ రెమ్యునేషన్ యూజ్డ్ ట్యాక్స్ ఇది ఒకసారి చూడండి, నాట్ మచ్ నీడెడ్. మణిపూర్ గవర్నమెంట్ ఫార్మ్స్ కమిటీ టు ప్రూవ్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎడిటోరియల్స్లోకే వస్తాయి. సో నెక్స్ట్ ఓకే, ఇది మనం లుక్ వేసినాం. సో నెక్స్ట్ ఇది నెక్స్ట్ కాంగ్రెస్ ఆప్ స్టార్ట్ టాకింగ్ ఫ్రమ్ హర్యానా పోల్ అలియన్స్. ఓకే, దిస్ ఇస్ చూడొచ్చు డెసిషన్స్ ఆన్ మహాయుతి సీఎం క్యాండిడేట్ విల్ బి టేకెన్ లేటర్. ఓకే, దిస్ ఇస్ నాట్ మచ్ నీడెడ్.
కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్, ఇవన్నీ క్లాసిఫైడ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అవసరం లేదు, ఇవన్నీ ఇది అవసరం లేదు. DCGI gets approval for eye drop to treat presbyopia. ఓకే, దిస్ యూ కెన్ రీడ్. అసలు ప్రెస్బయోపియా అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది, ఒకసారి జస్ట్ టేక్ అ లుక్. ఇది మనకు అవసరం లేదు, బట్ టేక్ ఎ లుక్ అంతే. ప్రతి ఒక్క దాని మీద టేక్ ఎ లుక్, బట్ మీరు పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి చదవాల్సింది ఏంటంటే అవసరమైనవి మాత్రమే. సో ఫస్ట్ మనము రేపు కానీ ఈరోజు కానీ ఐ విల్ అప్లోడ్ అబౌట్ సిలబస్. అండ్ సో సిలబస్ గురించి మనం తెలుసుకుంటే కనుక ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది యూ విల్ గెట్ అ కంప్లీట్ వేవ్ ఆన్ దాట్ టూ. సో ఇవన్నీ కూడా ఇలాగే. అండ్ దిస్ ఈజ్ అట్టర్ వేస్ట్. అండ్ ఇవన్నీ అంతే, జస్ట్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. ఈ స్పోర్ట్స్ న్యూస్ అంతా కూడా ఒకసారి లుక్ వేసుకోండి. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి. ఇందులో మీరు మొత్తం చదవాలనుకోవట్లేదు, జస్ట్ చదవండి చాలు. ఇదంటే సమ్మరీ అన్నట్టు, ఒక్క సమ్మరీ చదివితే సరిపోద్ది. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, అండ్ లెట్స్ మీట్ ఇన్ ద సిలబస్ టాపిక్స్ అగైన్. థ్యాంక్ యూ.